ఎప్పట్లాగే మనం గతంలో హైటెక్ సిటీ అని ఆయనే చెప్పుకుంటున్నాడు కదా! నేనే తెచ్చాను, నేనే కట్టానని చెప్పే టవర్‌ని అది ఎలాగైతే క్రెడిట్ చోరీ చేశాడో, ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే దానికి సంబంధించిన ఒక ఫీజిబిలిటీ టెస్టో, లేకపోతే ఫీజిబిలిటీ రిపోర్టో, లేకపోతే ఒక డీపీఆర్ అంటాం గదా! అది చేయాలి గదా! దాన్ని బేస్ చేసుకునే గదా! రేపొద్దున గవర్నమెంట్ టెండర్ ఇవ్వడం గాని, వర్క్ ఆర్డర్‌లు ఇవ్వడం గాని, రేపొద్దున ఏదైనా మాట్లాడాలన్నా గూడా. అది ఏమి లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ రోజు నేను ప్రకాశం జిల్లాకొచ్చాను. అది చూసి నేను అది చేస్తానని అని జెప్పేసి చెప్పాడు. సరే, ఒకసారి మీరెన్ని జెప్పినా గూడా చరిత్ర ఏదైతే ఉందో, చరిత్ర అనేది ఎప్పుడు గూడా మర్చిపోదు గాబట్టి, చరిత్రను తుడిపేయలేం గాబట్టి, చరిత్ర ఏం జెప్తుందో చూస్తే మనం ఇప్పుడు మనం చూస్తున్న డేటా ఏం మన సొంతంగా తీసుకొచ్చిన డేటా ఏం కాదు. ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో కాగ్‌లోనే మెన్షన్ చేశారు. ఒకసారి చూడండి ఏమని. కాగ్‌లో మెన్షన్ చేసింది ఏమిరా అంటే 1991 నుంచి 94 మధ్యలో ఎవరున్నారు 95లో? అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. అప్పట్లో ఆయన నేతృత్వంలోనే డీపీఆర్ ప్రిపేర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. అంటే ఈ ప్రాజెక్ట్‌కి ఏదైనా ఒక అడుగు స్టెప్ ముందుకు పడిందిరా అంటే అది 1998లో మొదలైంది. గతంలో గూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారే ఇప్పుడున్న హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసినది. తర్వాత అది కట్టడం పూర్తయినదంతా చంద్రబాబు నాయుడు గారికొచ్చి ఇంక అప్పటి నుంచి అంతా నాదే, నేనే సాఫ్ట్‌వేర్ చేశా అని చెప్పుకుంటారు. పక్క విషయం పెడదాం, మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఇదే విషయం గురించి మాట్లాడితే ఇప్పుడు 1991 నుంచి 94 మధ్యలో డీపీఆర్ ఉన్నప్పుడు తీసుకొని ఆ డీపీఆర్ ఫైనలైజ్ అయిన తర్వాత మనమందరం చూసాం. మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావడము. అలాగే మనకు తెలిసిన విషయమే ఎన్టీఆర్ గారికి ఏం జరిగిందో అనేది. దాని తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయ్యిండేది? 96 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రి ఎన్ని 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 1 కాదు, 2 కాదు, 3 కాదు, దాదాపుగా 9 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరే అన్నారు 95 అంటారు, 96 అంటారు. సార్ మీరంటున్నట్లు 96లోనే మొదలుపెడితే మీరు ఎన్ని పనులు మొదలుపెట్టారు? అసలు మీరు అంటున్నారే శంకుస్థాపన చేశారని చెప్పేసి. దానికి సంబంధించిన ఒక శంకుస్థాపనకు సంబంధించిన మీ దగ్గర ఉన్న డేటా తప్పితే, జీవో ఇవ్వడం గాని, నిధులు ఇవ్వడం గాని, ఏదైనా ఒక్కటి ఆధారాలు చూపించాలంటే ఎవ్వరు మాట్లాడరు. ఎంతసేపు ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నా నాశనం చేశారు, ధ్వంసం చేశారు, దానివల్ల ఆర్థికంగా ఎక్కడికో పోయిందని మాట్లాడుతున్నారే. అరే బాబు, ఇప్పుడు మీరు 1996 నుంచి ఈరోజు 2020 వరకు ఎన్నేళ్ళు? 1 కాదు, 2 కాదు కదా! దశాబ్దాలలో ఈ దశాబ్దాల కాలంలో మీరు ఎన్ని సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారండి? ఇది 4వోసారి. ఈ సార్లు ముఖ్యమంత్రి అయ్యి మీరే ప్రాజెక్ట్‌ని పూర్తి చేయలేకపోయినారే. మరి ఏ విధంగా మీరు కేవలం 5 ఏళ్ళు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఈరోజు ఆయన మీద అంతా భారం వేసేసి, లేకపోతే ఆయనే తప్పు చేశారని చెప్పి